పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరతున నీ ప్రేమను మోకరించెదా నీ పాదం క్రింద. ఎబెనేజరుగా 1004వ రోజు ఈరోజు మనలను చేర్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, నిన్నటి రోజు ఎన్నడూ ఊహించని రీతిలో గొప్ప పండుగలాగా అనేక జిల్లా నుండి, కొన్ని రాష్ట్రముల నుండి ప్రజలు కదలి కరుణను కోరుతూ కరుణకు స్తోత్రం చెల్లించే గొప్ప దినం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళు వచ్చి రాసి ఇచ్చిన విన్నపాలు, రాయనటువంటి మనసులో హృదయంలో తలంచిన ప్రతి విన్నపములను ఈరోజు ఈ కారుణ్య జపమాలలో అర్పిస్తూ మనం ప్రార్థన చేద్దాం. యనుముల బ్రహ్మారెడ్డి ప్రమీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, అక్షిత్ రెడ్డి అన్షికారెడ్డిలపై దేవుని దీవెనల కొరకు బిడ్డల మంచి జ్ఞానం, దైవ భయం కలిగి విశ్వాసములు ఎదుగునట్లుగా, అన్నిటిలో వారిని దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు డాక్టర్ బాలా ప్రణీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి, డాక్టర్ జి బాలా ప్రణీత్ రెడ్డిల 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి, డాక్టర్ జి బాలా ప్రణీత్ రెడ్డి 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే తుమ్మ భాస్కర్ రెడ్డి ఆత్మ విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు టి లీలా, పి శౌరి, అగ్నేశమ్మ, లూర్దు మరియన్న, ఫ్రాన్సిస్, మరియమ్మ, జోసఫ్, లూర్దయ్య ఆత్మశాంతి విశ్రాంతి కొరకు మరియు కుటుంబ శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్ మేరీ. అలాగే 26వ తారీఖున ఇక్కడ జరగబోతున్నటువంటి దివ్యవాక్కు కుటుంబ సభ్యుల యొక్క మహోత్సవమును దేవుడు ఆశీర్వదించాలని, రాబోతున్న ప్రతి బిడ్డ మనకు అనేక సంవత్సరాలుగా సహాయం చేసిన బిడ్డలు, వారికి దేవుడు సహాయం చేస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా వారందరినీ దీవించాలని ఈ దినం నుండి 25 వరకు ప్రత్యేకం ప్రార్థించుకుందాం. వీరితో పాటు మన ఉద్దేశములను మరి ముఖ్యంగా నిన్నటి రోజు కిక్కిరిసి వచ్చిన జనాలు వారి వేదన, దుఃఖ, బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగిపోయి వ్యాధులు నయమైపోవాలని, వారి విన్నపాలను దేవుడు దీవించాలని ఈ గుర్తులలో ప్రత్యేకం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసు బప్తిస్మం పొందిన గొప్ప రోజు ఈరోజు పండుగను కొనియాడుతూ ఉన్నాం. పరలోకం తెరవబడి దేవుని మహిమను ఈ రోజు పండుగ ద్వారా మనం చూడాలని విశ్వాస సంగ్రహం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి
మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎబినేజర్ అనే పేరును మన మొదటి సామువేలు 7వ అధ్యాయం 12వ వచనంలో మనం వింటున్నాం. 1 Samuel 7:12 we hear about a name called Ebenezer and the meaning of it is also explained in the Bible. అంటే అర్థం మనకు సహాయం ఇంతవరకు చేసెను అని అర్థం. దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు. మన జీవితంలో అయితే నిన్నటి రోజు, మొన్న, ఈరోజు మళ్ళీ చెప్తూ ఉన్నాను, అనేక మేలులు దేవుడు చేశాడు 1004 రోజులు. అందుకే ప్రజలు ఆ విధంగా వచ్చి ఇది నిజమని నిరూపించారు. నిన్నటి రోజు యథార్థమని నిరూపించారు. గాడ్ వాజ్ సో గుడ్ టు us. yesterday we witnessed more than the Pentecost. That's what people say. More than 5,000 people gathering. 5,000 మంది దాకా. ఇది దేవుని యొక్క కృప. ఇంతవరకు దేవుడు మాతో నిలబడ్డాడు ఫాదర్. అందుకే దేవునికి స్తోత్రం చెల్లించడానికి వచ్చానని వచ్చిన జనాలతో మనం ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లించే పాట పాడబోతున్నాం. ఈరోజు యేసు ప్రభు జ్ఞానస్నానం పొందిన రోజు కావున మత్తయి 3:17 అప్పుడు ఏం జరిగిందని మనం పాడబోతున్నాం. అప్పుడు ఆకాశము నుండి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని తండ్రి దేవుడు కుమారుని గురించి మాట్లాడాడు. ఈరోజు నా ఆశ, నీకు కూడా అదే ఆశ ఉందని నాకు తెలుసు. ప్రభువా, ఆయన గురించి మాత్రమే చెప్తావు, నీ కుమారుని గురించి. మేము కుమారులము కదా, కుమార్తెలము కదా. మమ్ము చూచి ప్రియమైన బిడ్డని చెప్పయ్యా ఈ పండుగ ద్వారా. అది తప్పక మన చెవులలో వినబడే రోజులు వచ్చునుగాక. ఎస్, Matthew 3:17 we hear today is the baptism day of Jesus. Whole heaven opened, the cloud with which the Father in heaven said, "This is my beloved Son. I am well pleased with you." I am sure all of you are waiting for the day, or some of you already heard it. You are my beloved son, your beloved daughter. వినాలని వినేవారికి స్తోత్రం చెల్లించి ఈ పాటను మనం పాడుతూ, ఎబినేజరే ఇంతవరకు 1004 రోజులు నడిపించావే, రాబోయే దినంలో కూడా నడుపుమయ్యా అని పాడుదాం. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. మరతు నా నీ ప్రేమను, నేను మరతునని ప్రేమను. మోకరించదాని పాదం క్రింద, మోకరించదాని పాదం క్రింద. ఎబినేజరే ఆరాధనా. పరలోకం తెరచితివే నీ కుమారునికై, ప్రియమైన బిడ్డవని పిలచితివే. పరలోకం తెరచితివి నీ కుమారునికై, ప్రియమైన బిడ్డవని పిలచితివే. మమ్ము కూడా ప్రియమైన బిడ్డలమని, మమ్ము కూడా ప్రియమైన బిడ్డలమని పిలువుము ప్రియమైన మా తండ్రి.
పిలువు ప్రియమైన మా తండ్రి. మరతునా నీ ప్రేమను, నేను మరతునని ప్రేమను, మోకరించేదాని పాదం క్రింద, మోకరించదాని పాదం క్రింద. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖముతో నిండిపోయి ఒక స్త్రీ ఏడుస్తున్నావు ఎందుకో? ఈరోజు ఈ పాట ద్వారా దేవుడు నిన్ను బలపరచి నీ భుజాల పిల్ల తట్టినట్టు ఒక దర్శనం చూపిస్తుంది. అలాగే అందరికి జరగాలని ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందు గుర్తులో మనం పాడాం, యేసు జ్ఞానస్నానం పొందినప్పుడు పరలోకం తెరవబడిందని, తండ్రి దేవుడు ప్రియమైన కుమారుడని స్వరముని వినిపించాడని. దానికోసం ప్రార్థించాం. తప్పకుండా మనం విందాం. కొందరు ఆల్రెడీ విని ఉంటారు. అపోస్తల చర్యలు 10:38లో రెండవది, యేసు ప్రభు బప్తిస్మం పొందినప్పుడు తండ్రి దేవుడు మాత్రం కాదు, పావుర రూపమై పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. తర్వాత మనం వింటున్నాం అపోస్తల చర్యలు 10:38లో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి వెళ్ళిన చోటంతా మేలులు చేశాడంట, అందరినీ బాగు చేశాడంట. అది మన మీద రావాలని దీనిలో మనం పాడబోతున్నాం. Acts of the Apostles chapter 10:38. We hear when Jesus was baptized, Holy Spirit came in the form of dove and then descended upon him. After that, what happened? Acts 10:38 says, he went around doing good and casting out demons from everybody. అదే మేలులు చేసే వరం, అందరికీ విడుదలనిచ్చే వరం మన ద్వారా ఇతరులకు ప్రవహించాలని ఈ పాటలో పాడబోతున్నాం. ఇది మన జ్ఞానస్నానంను గుర్తించే గొప్ప దినం. పాడదామా ప్రేమణ సహోదరి సోదరులారా? మేలులు చేసే వరం, ఆత్మతో నింపబడే వరం మా మీద వచ్చునుగా. ఆమేన్. ఎబినేజరే ఆరాధన, నా సహాయకుడా ఆరాధన. ఎబినేజరే ఆరాధన, నా సహాయకుడా ఆరాధన. మరతు నా నీ ప్రేమను,
నేను మరతునా నీ ప్రేమను మోకరించెదాని పాదం క్రింద మోకరించెదాని పాదం క్రింద నీ కుమారునిపై పావుర రూపమై దిగి వచ్చితివే పరిశుద్ధ ఆత్మతో నిండి మేలు చేసితివే నీ కుమారునిపై పావుర రూపమై దిగి వచ్చితివే పరిశుద్ధాత్మతో నింపి మేలు చేసితివే వెళ్ళిన చోటెల్లా మేలు చేయుటకై వెళ్ళిన చోటెల్లా మేలు చేయుటకై మమ్ము కూడా ఆత్మతో నింపుమయ్యా మమ్ము కూడా ఆత్మతో నింపుమయ్యా మరతునా నీ ప్రేమను నేను మరతునా నీ ప్రేమను మోకరించెదాని పాదం క్రింద మోకరించెదాని పాదం క్రింద మనందరినీ దేవుడు నింపాడు కావున అద్భుతాలు జరిగింది, ప్రజలు వచ్చారు. మీ అందరినీ, మనందరినీ అన్నాను, నన్ను కాదు మాత్రం కాదు, మిమ్మల్ని. దానికి స్తోత్రం చెల్లించండి. ఇంకా దేవుడు మనల్ని వాడుకోవాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరం కూడా కీర్తన 40:17కు చెందిన వాళ్ళం. Psalm 40:17 is so fitting for me and for you, those who agree with me. ప్రభు, నేను దరిద్రుడను, దీనుడను, నీవు నన్ను మక్తి అందు ఉంచుకొనుడు. నాకు సహాయవుడును రక్షకుడును నీవే కనుక ప్రభు, జాగు చేయక నన్ను ఆదుకొను. లార్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ I am a poor man. I am, Lord, so humble to receive so many blessings in my life. నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. To remember me, who am I, Lord? Psalm 8, Psalmist says like that. ఏ పార్టీ వాడనయ్యా, నన్ను నీవు జ్ఞప్తి అంజు ఉంచుకున్నావు. నిన్నటి రోజు ఆ పెద్దలందరూ నిలబడినప్పుడు నాకు అలాగే అనిపించింది. విజి గారు, ఛాన్సలర్ గారు, తర్వాత ప్రొవిన్షియల్ గారు, అనేక మంది ఎదుట నిలబడుటకు నాకు ఈ వాక్యం సరిపోయింది. మీకు కూడా అలాంటి రోజులు వస్తాయి. మిమ్మల్ని దేవుడు అలా లేవనెత్తే దినంలో వస్తాయి. మీకు చెప్పాను నిన్న, నాకు ఇస్తాడంటే అదన్నీ మీకు పంచటానికి అని. వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ మీ ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ టు యూ. Yesterday
I felt so humbled before those great servants of God, VG, Chancellor, and our provincial, and many other great people who are sitting there to listen to God's word. అనేక మంది డోనర్స్, తర్వాత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. క్షమించండి, అంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కావున కొద్దిగా మిమ్మల్ని నేను గమనించలేకపోయి ఉండవచ్చు, క్షమించాలని మనవి చేస్తున్నాను. There could have been many people who helped us, but then we could not pay attention to you because we didn't expect such a big number yesterday. We will surely next time pay attention to everything. క్షమించాలని మనవి చేస్తున్నాను. కానీ మీరు జ్ఞాపకం చేసుకొని వచ్చారు, అది మీ గొప్పతనం అండి. మీరు పెద్దలు, మీ అందరికీ గౌరవ మహిమతో ఈ గుర్తును అర్పించి ప్రార్థనతో పాడబోతున్నాను. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎబినేజరే ఆరాధన, నా సహాయకుడా ఆరాధన. ఎబినేజరే ఆరాధన, నా సహాయకుడా ఆరాధన. మరతోనా నీ ప్రేమను, నేను మరుతున్నా నీ ప్రేమను. మోకరించగా నీ పాదం క్రింద, మోకరించగా నీ పాదం క్రింద. దీనుడు నన్ను జ్ఞప్తి అందుకొన్నావయ్యా, పేరు పెట్టి నన్ను పిలచితివయ్యా. దీనుడు నన్ను జ్ఞప్తి అందించుకున్నావయ్యా, పేరు పెట్టి నన్ను పిలిచితివయ్యా. నిన్ను వదలి దూరమైనే వెళ్ళినను, నిన్ను వదలి దూరమైనే వెళ్ళినను. నన్ను వెదక్కి నా వెంట వచ్చితివయ్యా. నన్ను వెదకి నా వెంట వచ్చితివయ్యా. మరతోనా నీ ప్రేమను, నేను మరతున్నా నీ ప్రేమను. మోకరించెదా నీ పాదం క్రింద, మోకరించెదా నీ పాదం క్రింద. నిన్నటి రోజు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని దానికి ఒక గుర్తు. ఎస్టర్డే వాస్ సైన్ హౌ మచ్ గాడ్ లవ్స్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వల్లనే కదా ప్రజలు వచ్చారు. బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, బికాస్ గాడ్స్ మర్సీ. అంటే కరుణ అంటే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు అందరినీ తలంచండి. వచ్చిన ప్రజలకు నేనేమీ తెలియకలేకపోయాం, మేమేదైతే వెళ్ళకపోయాం అది ఈరోజు వాళ్ళందరికీ ప్రభు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. DMI 24/7 గ్రూప్ మీరు ఎక్కువ సంఖ్యలో ఫాలో అవుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను మీకోసం ఎక్కువగా ప్రోగ్రాం జరపకపోయినా రోజు మిమ్మల్ని గుర్తిస్తున్నాను. ఈ టైంలో ప్రతిరోజు 365 రోజులు మీరు గుర్తున్నారు. మీకోసం ప్రతిరోజు అర్పిస్తే టైం ఇది. ఎవ్రీ డే వి రిమెంబర్ యూ 24/7 గ్రూప్. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం నేను అప్పుడప్పుడు మీకు మెసేజెస్ కూడా రికార్డ్ చేసి పంపిస్తాను. I could not do that. I am sorry for it because of too much of other schedule. చాలా ఎక్కువగా ఇక్కడ ప్రోగ్రాం జరిగింది కావున ప్రతి నెల మీకు పంపించలేకపోయాను, క్షమించాలి. కానీ ప్రతిరోజు గుర్తిస్తున్నాను. నిన్న కూడా మిమ్మల్ని గుర్తించేందుకే లేచి నిలబడమని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతమంది నమ్ముతున్నారు అని ప్రార్థిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్. సో మెనీ గేమ్ ఎస్టర్డే. యువర్ సపోర్ట్ ఈజ్ గ్రేట్. మనది ఈరోజు రేపు ఈ సెంటర్కి సంబంధించినది కాదు, జీవితాంతం ప్రార్థన చేసే గ్రూప్ ఇది. ప్రార్థన చేసుకుందాం, అందరూ కలిసి ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తాం. డేంజర్స్, ప్రాణాపాయంలో అనేకది జరిగిన నీకు నాకు ఈ ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థించే ప్రార్థన. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. నిన్న వచ్చిన వారిని వాళ్ళ విన్నపాలను నమ్మి ఈ ప్రార్థన చేశాం. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు వేరే గ్రూప్ లాగా ఫాదర్ గారు ప్రతిరోజు లేకపోతే ప్రోగ్రాం పెట్టలేదని. కానీ మీరు నమ్ముతారా లేదో, యేసు ప్రభు పలికిన మాట ఫౌస్టినమ్మ గారితో, అమ్మా నేను రావటానికి ముందు ప్రజలకు అందించే ప్రార్థన ఇది. దిస్ ఈస్ ద లాస్ట్ హోప్ ఫర్ ద హ్యుమానిటీ బిఫోర్ ఐ కమ్. యేసు ప్రభు పునీత ఫౌస్టినమ్మతో పలికిన మాట, ప్రజలకు నేను రావటానికి ముందు చివరిగా నేను ఇచ్చే అవకాశం ఈ ప్రార్థన అని చెప్పాడు. దీనికంటే పెద్ద ప్రోగ్రామ్ ఏం కావాలి, మీరే చెప్పండి. దిస్ ఈస్ ద లాస్ట్ హోప్ బిఫోర్ ఈస్ కమింగ్. ఈ ప్రార్థన దేవుడు చివరిగా ఆయన రాకమునుపు మనకిచ్చిన నమ్మక ప్రార్థన. దాన్ని రోజు మీకోసం జరుపుతున్నాను DMI 24/7 గ్రూప్. మీరు అనుకోవద్దు ఫాదర్ గారు అప్పుడప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టవచ్చు కదా అని. ఇది పెద్ద ప్రోగ్రాం. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో చేస్తాం. ఈ ప్రోగ్రాం కూడా అలాగే వచ్చింది కదా, అలా ప్రభు ప్రేరేపించినప్పుడు తప్పకుండా చేస్తాం. దయచేసి దాని వలన ఫాదర్ గారు పట్టించుకోవట్లేదని గ్రూప్ నుంచి వెళ్ళిపోద్దు. ఈ గ్రూపు దేవుని గ్రూప్. ఇది DMI,
దేవుడు లాస్ట్ హోప్. ఈ ప్రార్థన దేవుడిచ్చిన హోప్ అంట. చాలా గొప్ప ప్రార్థన. ప్రార్థన చేసుకోండి. ఇంకా చాలామందిని గ్రూప్లో చేర్చండి. మీరు ఎంతగా ప్రార్థిస్తారో అంతగా దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. నేను అందరి ముందు పబ్లిక్గా చెప్పాను, డొనేషన్ ఇచ్చే గ్రూప్ కాదు, ప్రార్థించే గ్రూప్. మీకు తెలుసు, చివరి వరకు మనం ప్రార్థిస్తాం ఒకరి కోసం ఒకరు. 4వ గుర్తులో ఉన్నాం. దానికి ముందు మనమందరం కూడా కలిసి నిన్నటి రోజు వచ్చిన వారందరినీ తలంచి వాళ్ళ విన్నపాలు అర్పిస్తాం. ఇది చాలా బాగుంది. మన తెలుగు ట్రాన్స్లేషన్లో అలా లేదు, కానీ ఇంకొక ట్రాన్స్లేషన్లో తమిళంలో ఇంగ్లీష్లో ఇలా ఉన్నది, వీఆర్ నాట్ కన్స్యూమ్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ మర్సీ. మనం నిర్మూలం కాకపోవడం, ఇప్పుడు దాకా నిలిచి ఉండడం దైవ కృపయే కరుణ అని రాయబడి ఉన్నది. విలాప గీతాలు 3:22-23. మనం నిర్మూలం కాకపోవడం దైవ కృపయే. நாம் నిర్మూలமாகாமல் இருப்பது దేవునుடைய కృపయే. తమిళ్ బైబిల్ says like that. కీర్తన 90:15 సామ్ 90:15. పూర్వము మమ్ము ఎంతగా శ్రమలు పాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టమయ్యా అని కీర్తనగారుడు చెప్తూ ఉన్నాడు. అనేక మంది మీరు వచ్చారు, నిన్న బాధలతో కన్నీడు కార్చి ప్రార్థన చేశారు, పూర్తిగా పాల్గొన్నారు. ఇది మీ ఇంటిలో జరుగును గాక. పూర్వం అంటే 2023 వరకు ఎంతగా శ్రమలు బాధలయ్యా, మమ్మల్ని అంతగా సంతోషపెట్టమయ్యా అని చేసే ప్రార్థన. 2023 up to that you might have cried like this, God punished me, God is not looking at me, God is making me to cry, God is, and join with the psalmist saying, Lord, how much we suffered 2023, this year make us more joyful, Lord. మీ దుఃఖం సంతోషంగా మారే గుర్తుగా ఈ గుర్తు మారను. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. వీల్ చైర్లో కూర్చొని పాడుతాడు ఈ పాట రాసిన వ్యక్తి. తను చాలా చక్కగా పాడతాడు తమిళంలో. ఎబినేజరే ఆరాధనా నా సహాయకుడా ఆరాధనా. ఎబినేజరే ఆరాధనా నా సహాయకుడా ఆరాధనా. మరతో నా నీ ప్రేమను నేను మరతునా నీ ప్రేమను. మోకరించదా నీ పాదం క్రింద, మోకరించదా నీ పాదం క్రింద. నా పైన నీవు చూపిన కృప వలన నిర్మూలం కాకుండా కాచితివయ్యా. నా పైన నీవు చూపిన కృప వలన నిర్మూలము కాకుండా కాచితివయ్యా. కోపాగ్నితో నన్ను శిక్షించిన, కోపాగ్నితో నన్ను శిక్షించిన, కనికరము నాపై చూపి ఓదార్చితివయ్యా. కనికరము నాపై చూపి ఓదార్చితివి. మరతో నా నీ ప్రేమను నేను మరతునా నీ ప్రేమను. మోకరించెదా నీ పాదం క్రింద, మోకరించెదా నీ పాదం క్రింద. మీ దగ్గర నిన్న ప్రార్థనకు రావడానికి ముందు ఇదే గుడిలో అలాగే మోకాల మీద అంటే అడిగాను. తర్వాత ప్రోగ్రాం అయిన తర్వాత సాయంత్రం వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మోకాల మీద ఉండి దేవునికి స్తోత్రం చెల్లించి ఆయన పాదాలు పట్టుకున్నాను. అలాంటి పాట ఈరోజు పాడుతున్నాను మీ తరపున నా తరపున. మీకోసం ఈ సెంటర్ నేను ఈ బృందం ఉన్నదని మర్చిపోతూ మీ దుఃఖం సంతోషంగా మారునుగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని వేల క్యాలెండర్లు ప్రింట్ చేశాం. ప్రజలకు అర్థమైంది మన క్యాలెండర్ చాలా ప్రత్యేకమైనదని. అందుకే ఆ వేల సంఖ్యలో ప్రజలు ఆల్రెడీ కొనుక్కున్నారు. మళ్ళీ రీప్రింట్కి వెళ్ళవలసిన పరిస్థితికి మనం చేరామని శుభవార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాను. We had printed thousands of calendars and it is almost over. We are trying to go for the reprint now. Thank you, Lord. Maybe for many more people it has to reach out. చాలా మందికి ఇంకా అవసరం ఉంది. అందుకే ప్రజలు వేల సంఖ్యలో కొనుక్కొని ఇతరులకు పంచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలా పంచి రాబోయే సంవత్సరం ఇలాంటి కీడులు జరగకూడదని ఆశించే మీ మంచితనం దేవుడు దీవించును గాక. Amen. We are trying to go for the reprint now. రీప్రింట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రార్థించండి. ఈ క్యాలెండర్ అందించే స్థలాలు గ్లోరియా సుజిత్ మెట్టుగూడ ట్రిమిల్కరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీ బ్రదర్ బోయ్గూడ, అంజలీనా గన్ ఫౌండరీ, బాలస్వామి ఈసీఎల్ నరెట్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగల మెలచెరు సూర్యాపేట్ నల్గొండ ఉప్పల్, అలాగే మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసి రాజారెడ్డి సికంద్రాబాద్, తెరిసా రాణి కడప. మీ మంచితనంను ప్రభు దీవించాలండి. అనేక మంది ఉన్నారు కానీ మీరే ప్రతి సంవత్సరం ముందుకు వస్తున్నారు. ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు మీ ఏరియాలో ఇక ఇది వ్యాపించలేదని అనుకుంటే మీరు మాకు గుర్తులు తెలిగిన వ్యక్తులైతే కాంటాక్ట్ చేసుకోండి. మీ చేతులు కూడా అందించి మీ ఏరియాలో కూడా దాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాం. రీప్రింట్ జరగబోతున్నది. వీఆర్ గోయింగ్ ఫర్ ద రీప్రింట్ as the calendars are getting over and many are asking still. మా ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ క్యాలెండర్స్ లేవు. అందుకే రీప్రింట్ జరగబోతున్నది. ఆల్ దోస్ హూ ఆర్ కీపింగ్ దీస్ క్యాలెండర్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ టు అదర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఎనీబడి వేర్ యూ ఫీల్ యు ఆర్ నోన్ టు అస్ అండ్ వీ ఆర్ నాట్ రీచ్ టు యూ, కైండ్లీ కాంటాక్ట్ ద రిసెప్షన్ అండ్ వీ విల్ ట్రై టు రీచ్ ఇట్ టు యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగించే మునుపు నాకు ఇట్లా అనిపించింది, కొందరు కూడా అలా అనుకున్నారు. చాలామంది వేరే జిల్లాల నుంచి వచ్చారు. మీరు ఎప్పుడు బయలుదేరారో, ఏ రాత్రి బయలుదేరారో, ఎప్పుడు ఇక్కడికి వచ్చారో, కానీ ఒక్కరు కూడా రూమ్ కూడా అడగలేదు. ఎలా ఎక్కడ తయారై వచ్చారో తెలియదు, ఎంత శ్రమపడి వచ్చారో నాకు తెలియదు. అందువలన మీ అందరి శ్రమను ప్రభు దీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. వచ్చేసారి ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు ముందుగానే తెలియజేస్తే మీరు ఉండుటకు స్థలాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐ నో ఎస్టర్డే ఐ వాజ్ జస్ట్ థింకింగ్, నేను రాత్రి పూట కూర్చొని ఆలోచిస్తాను ఎలా జరిగింది థ్యాంక్స్ చెప్పడానికి దేవునికి. దట్ టైమ్ ఐ థాట్ హౌ పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వైజాగ్, రాజమండ్రి అండ్ శ్రీకాకుళం, సో మెనీ ఏరియాస్. వెన్ యూ స్టార్టెడ్, హౌ యూ రీచ్డ్, వెన్ యూ గాట్ రెడీ, ఐ డోంట్ నో, బట్ నోబడి కంప్లైంట్, నోబడి ఆస్క్డ్ యూ ఫర్ అ రూమ్. And next time when we prepare, certainly
విల్ మేక్ మోర్ అరేంజ్మెంట్స్ బికాస్ మెనీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. నెక్స్ట్ లెవెల్కి చేరుతుంది. మేము అనుకోలేదు అంతమంది వస్తారని. అది నెక్స్ట్ లెవెల్. వీ డెంట్ థింక్ that many people will come. Sorry in case any misconvenience is caused. As a director, I ask you pardon. రాబోయే దినములలో అందరు కలిసి కృషి చేసి అన్నీ అనుకూలంగా మారేటట్టు దయచేది అని ఏ కంప్లైంట్ లేదు. నా తరపున నాకు అనిపించింది నేను చెప్తున్నాను. చివరి గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా బుధవారం నుండి ప్రారంభమయ్యే ఆ ఇంగ్లీష్ వడకాని ప్రభు ఆశీర్వదించమని, అలాగే రాబోయే తెలుగు వడకాని ప్రభు ఆశీర్వదించి నూతన కార్యం అనేదే ఈ నెల వడకమునకు ధ్యానాంశం. తెలుగు వడక డేటు మీరు చూసుకోండి, అలాగే ఇంగ్లీష్ వడక డేట్ కూడా చూసుకోండి. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఈ జీవిత ప్రారంభంలోనే, సంవత్సర ప్రారంభంలోనే మంచి వడకంలో పాల్గొనాలని నా యొక్క మనవి. యెషయా గ్రంథం 60:20 నీ సూర్యుడు ఇక కృంకడు, నీ చంద్రునికి క్షీణ దశం నొందడు, ప్రభువైన నేను నీకు శాశ్వత జ్యోతి అగుదును, నీ విచార దినములు ఇంకా ముగియును. What a beautiful word of God. Isaiah 60:20 says, and then sun will not set and the moon will not fail and my light will shine upon you. Amen. Thank you, Lord. Your days of sorrow is coming to an end. Amen. ఈ క్యాలెండర్ ద్వారా అలాంటి రోజులు కాలం అని ప్రింట్ చేశాం. టైమ్ ఆఫ్ సారో టు ఎండ్ ఇస్ ద క్యాలెండర్ థీమ్. ఈ క్యాలెండర్ ఇంకా చాలా మందికి అందాలండి, అందుకే రీప్రింట్కి వెళుతున్నాం. వీఆర్ గోయింగ్ ఫర్ ద రీప్రింట్, ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్. ఈ వారమంతా దీవించాడండి. గడిచిన వారమంతా చాలా చాలా కిక్కిరిసి జనాలు వచ్చారు. క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత నిన్న జరిగిన పండుగ అందరూ కలిసి ఆనందముతో స్తోత్రం చెల్లిస్తూ ఇప్పుడు పాడబోయేది నీ దుఃఖ దినములన్నీ ముగించి దేవుడు నిన్ను మర్చిపోడు. అందరూ అనుకుంటారు కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, మరుతున్నా నిన్ను అని ప్రభు అడుగుతున్నాడు. ఆ పాట ఇప్పుడు పాడబోతున్నాను. పాడి ముగిస్తాం. తమిళంలో కూడా ఒక చిన్న లైన్ పాడతాను. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. ఎబినేజరే ఆరాధనా, నా సహాయకుడా ఆరాధనా. ఎబినేజరే ఆరాధనై என் துணையாளரே ஆராதனை. எபினேசரே ஆராதனை, என் துணையாளரே ఆరాధனை. మరతును నీ ప్రేమను, నేను మరతును నీ ప్రేమను, மரப்பேனோ உமது அன்பை, மரப்பேனோ உனது அன்பை. మోకరించదా నీ పాదం క్రింద, మోకరించదా నీ పాదం క్రింద. மண்டியிடுவேன் பாதம் மண்டை, மண்டியிடுவேன் பாதம் மண்டை. அந்த ద్వారం నన్ను చుట్టూ ముట్టిన వేళ ఏమి చేయాలో తెలియక మూల్గుచుండగా, అంధకారం నన్ను చుట్టూ ముట్టిన వేళ ఏమి చేయాలో తెలియకనే మూలుగుచుండగా, మరచితివో అని నేను విలపిస్తుండగా, మరచితివో అని నేను విలపిస్తుండగా, ఎలా మరచేదనని పలికి కౌగలించితివే, ఎలా మరచేదనని పలికి కౌగలించితివే. మరతోనో నీ ప్రేమను,
నేను మరుతున్నా నీ ప్రేమను. 1000 రోజులు నీవు చూపించిన ప్రేమను, 1000 రోజులు నీ చూపించిన ప్రేమను. మోకరించెదాని పాదం క్రింద. స్తోత్రము యేసయ్యా. కరోనా సమయంలో కరుణ కరొకని ప్రోగ్రాం ఇంతమందిని తాకినందులకై స్తోత్రం దేవా. వచ్చి వెళ్ళిన ప్రతి బిడ్డ మా మీద చూపించిన ప్రేమను వారికి తిరిగి రెండింతల దీవెనగా మార్చుము దేవా. ముఖ్య అతిథులను దీవించుము దేవా. మాకు దొరికిన ఫేవర్ రాజకీయంగా చర్చ్ తరఫున నీకు స్తోత్రం దేవా. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముఖ్య అతిథుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వచ్చిన వేలాది వేల మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1004 రోజులుగా మాతో పాటు నిలబడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక మంది పూజా ఉద్దేశములు అర్పించిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెన్నై పట్టణంలో జరిగిన ప్రోగ్రాంను నిన్నటి రోజును అనేక మంది స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఓడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన కార్యములు జరగాలని తెలుగు ఓడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 1000 రోజులు మరి ముఖ్యంగా నిన్నటి రోజు తెర వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ శుభవార్త. జనవరి 26వ తారీఖున 10 గంటల నుంచి 2 గంటల వరకు మీకు ప్రత్యేక గొప్ప పండుగ జరగబోతున్నది. తెలుగు ఉడకంలో పాల్గొంటున్న వారు శుక్రవారం వచ్చేవాళ్ళు మీతో పాటు, అందువలన ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండేటట్టు మీరు ఆ దినమున మీరు కుటుంబ సభ్యులుగా రావాలని మనం ఇచ్చేస్తున్నాను. కుటుంబ సభ్యులు అంటే మీకు తెలుసు, దైవ కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక సంవత్సరాలు మాకు సహాయం చేసిన వారు. మరి ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులో మీరు వచ్చేటప్పుడు మీ ఐడి తర్వాత 2022-23లో మీరు చెల్లించినటువంటి ఆ కానుక రిసిప్ట్తో మీరు వస్తే మీరు కుటుంబ సభ్యులను గుర్తించి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మాకు సహాయపడతారు. ఐ రిపీట్ అగైన్, on my behalf and the whole staff, I invite all the Divine Word family members who have been supporting us financially, spiritually for so many years. 26th is your day. 10 o'clock to 2 o'clock will be a special blessing day. Also, special anointing will be there, and a special mass will be there, and love meal will be there. Come with the family, and especially the Divine Word family members, 2022-2023, the last receipt of whatever you contributed and the ID, if you show to us, we will be able to prepare a gift for you and give it to you. I welcome all of you. మీకు తెలిసిన డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్పిన విషయాన్ని తెలియచేస్తూ ఆహ్వానించాలని మనవి చేస్తున్నాను. ఈ నెలంతా పండుగలాగానే అనిపిస్తుంది నా జీవితంలో. ద హోల్ మంత్ లుక్స్ లైక్ ఎ ఫీస్ట్ డే.
కమ్ అండ్ బీ బ్లెస్డ్. చేతులు జోడించి శరములు వంచి 1004వ రోజునకు చేర్చిన దేవునికి స్తోత్రం చెల్లించి ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను, ఇవి వాకు కుటుంబ సభ్యులను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. For all the people who came to encourage us, to thank the Lord yesterday and stand with us, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, upon all the Divine Word family members. May these blessings remain with you forever and ever. Amen. మరతును నీ ప్రేమను మోకరించగా స్తోత్ర గీతముతో కృతజ్ఞతతో నీ పాదం క్రింద. God bless you.